ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. దీంతో న్యాయస్థానం ఏం చెప్పబోతోంది అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే సాయికృష్ణది లాకప్ డెత్ గా తేల్చిన సిట్ అధికారులు సిఐ నాగరాజును అరెస్టు చేశారు. మరోవైపు సిఐ నాగరాజుకు సహకరించిన నిందితులను గుర్తించేందుకు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తోంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మాజీ సిఐ నాగరాజును అరెస్టు చేశారు పోలీసులు. ఇక సాయికృష్ణది లాకప్ డెత్ గా తేల్చింది సిట్ అధికారుల బృందం. సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సిఐ నాగరాజుకు సహకరించిన నిందితులను గుర్తించేందుకు సిట్ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఏపీ హైకోర్టులో సాయికృష్ణ కేసు విచారణకు రానుంది. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు సాయికృష్ణ తల్లి. దీంతో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది, లేదంటే ఈరోజు ఎటువంటి వాదోపవాదాలు కొనసాగుతాయనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, అన్నింటా ఉత్కంఠ నెలకొంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి అంశం పైన హెబియస్ కార్పస్ దాఖలైంది హైకోర్టులో. దీనిపైన ఈరోజు కీలకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. సిట్ కూడా తనకు సంబంధించినటువంటి నివేదికను ఈరోజు హైకోర్టుకి సమర్పించబోతోంది. మొత్తం మీద సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో ఈరోజు చాలా కీలకమైన ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కదా ఈ నెల 15వ తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 29వ తేదీన సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో దీనిపైన గత వారం రోజులుగా అనేక పరిణామాలు జరిగాయి. కృష్ణలంక సీఐని అరెస్టు చేశారు, ఆయన్ని రిమాండ్ ఖైదీగా విధించారు. దీంట్లో ఈ కేసులో మరొక 4 నిందితుల్లో ఒకరైతే సిట్ అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ సీఐ నాగరాజు స్నేహితుడిగా ఉన్నటువంటి సురేష్ ని సిట్ అదుపులోకి తీసుకుని 2 రోజులుగా విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు మరొక 3 2 హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ కూడా వారి పాత్ర కూడా ఉన్నట్టుగా సిట్ దర్యాప్తు తేలినటువంటి నేపథ్యంలో వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు వేరు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి మరికొంతమంది, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మరికొంతమంది సిబ్బంది పైన కూడా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా విచారించి సాక్ష్యాలు నమోదు చేసే పనిలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తమే చూస్తే ఈరోజు చాలా కీలకమైనటువంటి ఘట్టం నెలకొనబోతా ఉంది. సిట్ గత వారం రోజులుగా చేసిన దర్యాప్తు, సాయికృష్ణ మృతి కేసులో ఉన్నటువంటి అంశాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో సమర్పించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ రోజు విచారణలో ఏ అంశాలు చాలా కీలకంగా మారిపోతున్నాయి ఈ కేసుకు సంబంధించి? బలరాం, వాస్తవానికి సాయికృష్ణ తల్లి తన కొడుకు కనిపించడం లేదు, కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, తర్వాత నుంచి కనిపించడం లేదని హెబియస్ కార్పస్ ని హైకోర్టులో వేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన హైకోర్టు దీనికి సంబంధించిన వాదనలు విని ఆ రోజు పోలీసులకి పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలి, లేకపోతే కృష్ణలంక సీఐని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీంతో ప్రభుత్వం కూడా ఒక్కసారిగా కదిలింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన డీజీపీని, విజయవాడ సిపిని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీని కూడా పిలిచి మరీ సమీక్ష చేశారు. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు, అదేవిధంగా దీంట్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా సమీక్షించిన తర్వాత ముందుగా రాజమండ్రి ఎస్పీని విచారణాధికారిగా నియమించారు. ఆ తర్వాత కేసు తీవ్రతను బట్టి ఉన్నటువంటి పరిణామాలు, జరిగినటువంటి అంశాలు అన్నింటి దృష్ట్యా ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణలంక సీఐ పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. కృష్ణలంక సీఐని అరెస్ట్ చేశారు, రిమాండ్కి విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరికొందరిపై పైన అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది సాక్ష్యాలు, ఆధారాలు సేకరించినటువంటి సిట్ సాయికృష్ణ తల్లి దగ్గర నుంచి కూడా, ఆయన బంధువులు, సాయికృష్ణ తల్లి వారి దగ్గర నుంచి కూడా సాక్ష్యాలు నమోదు చేసినటువంటి
చేసినటువంటి నేపథ్యంలో సాయికృష్ణ తల్లి తన కొడుకు కనిపించడం లేదు అని చెప్పేసి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు 29వ తేదీన గడువు ఉంది. ఈ రోజు 29వ తారీఖున ఈ రోజు వచ్చింది కాబట్టి సిట్ ఏ విధమైనటువంటి నివేదిక కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో సిఐ తరఫున 17 మంది సాక్షులను విచారించడం, రిమాండ్ రిపోర్టులు అనేక కీలకమైనటువంటి అంశాలు నమోదు చేయడం, సాయికృష్ణ మృతి చెందిన అంశాన్ని స్టేషన్ సిబ్బంది కొంతమంది సిట్ ముందు అంగీకరించిన నేపథ్యంలో వాటి అన్నిటి అంశాలు కూడా రిమాండ్ రిపోర్టులో విధించిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టుకి ఎలాంటి నివేదిక సమర్పిస్తారు, సాయికృష్ణ బతికున్నాడా లేదా, సాయికృష్ణ మృతి చెందితే ఆ శవాన్ని ఏం చేశారు అనేటటువంటి దిశగా ఈ రోజు అయితే హైకోర్టుకి రిపోర్ట్ సమర్పించే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.